గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఊర మాస్ స్పీచ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. అన్లిమిటెడ్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. ప్రత్యర్థులను పక్కా స్కెచ్ తో కార్నర్ చేయగల సత్తా ఉన్నాడు. తన వెన్నంటి ఉన్నోళ్లకు అండగా నిలుస్తూ గన్నవరాన్ని తన అడ్డాగా మార్చుకున్న వల్లభనేనిది రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. అయితే ప్రస్తుతం ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ పెను సంచలనం సృష్టిస్తోంది. ఏపీలోని ప్రతి ఒక్కరి నోట ఇదే హాట్ టాపిక్ గా మారింది. అదే వల్లభనేని వంశీ నారా లోకేష్ ల ఫోన్ కాల్. అదేంటి, టీడీపీకి వల్లభనేని వంశీ బద్ద శత్రువు కదా, అటువంటిది లోకేష్ ఎందుకు ఫోన్ చేస్తాడు, ఏం మాట్లాడాడు? ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసా? ఇంతకీ లీక్ అయిన ఆడియోలో ఏముంది? ఇలా మీ మైండ్లలో మొదలైన ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడాల్సిందే. మరి ఇక అసలు విషయానికి వస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ నే లోకేష్ ఏపీలో అమలు చేయబోతున్నాడు. కాగా ఎన్నికలకు ముందు టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ కాంగ్రెస్ నుండి బీజేపీ, బీఆర్ఎస్ లోకి వెళ్లిన తమ పార్టీ నేతలకు ఫోనులు చేసి పదవుల ఆశ చూపి తిరిగి సొంత పార్టీలో చేరేలా ప్లాన్ చేశాడు. సేమ్ టు సేమ్ నారా లోకేష్ సైతం టీడీపీపై అలిగి వైసీపీలో చేరిన నేతలను మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నాడట. 2024 ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని పవర్లోకి తేవడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను అమలు చేస్తున్నట్టు లోకేష్ అనుచరులే చెబుతున్నారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీకి ఫోన్ చేసిన నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న కాన్సెప్ట్ ను వంశీ దృష్టికి తీసుకెళ్లాడట. చేతులు కలిపితే కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని, క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేద్దామంటూ వల్లభనేని వంశీని టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కాగా గన్నవరం అంటే టీడీపీకి కంచుకోట. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీ తరపున వరుసగా 2 సార్లు గెలిచారు. ఇప్పుడు సీఎం జగన్ పంచన చేరారు. అధికారికంగా వైసీపీలో చేరకపోయినా ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే అటు ఆర్థికంగానూ ఇటు ప్రజాబలం ఉన్న వంశీని తట్టుకోవడం కష్టమేనన్న నిర్ణయానికొచ్చిన లోకేష్ చివరకు కాంప్రమైజ్ కు వచ్చినట్టు రాజకీయ వర్గాల బోగట్ట. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న కాన్సెప్ట్ ను నారా లోకేష్ ఫాలో అవుతున్నాడని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరి లోకేష్ ఆహ్వానం మేరకు వంశీ తిరిగి టీడీపీలో చేరుతారా, లేక జగన్ పంచనే కొనసాగుతారా అన్నది త్వరలో తేలనుంది.